జననం ఒకటే, మరణం ఒకటే, గమనం ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నిగిలి హద్దు. ఒకటే జననం ఒకటే, మరణం ఒకటే, గమనం ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. మిత్రుడు మరో మిత్రుడు ఈ ప్రాంతంలో మన అన్ని స్కూల్స్లో కరాటే నేర్పించే రామకృష్ణ గారికి, వేదికపై ఆశ్రయ పెద్దలు గౌరవనీయులు మన యాక్టర్ సుమన్ అన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మన విజయవాడ శాసనసభ్యులు వత్స లక్ష్మారెడ్డి గారికి, యుగ వేణుగోపాల్ రెడ్డి గారికి, రామకృష్ణ గారికి, బాలు గారికి, ఉపయోగించడానికి చాలామంది అందరికీ చెల్లెలు తమ్ములకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. ఏదైనా చాలా సంతోషకరం. సుమన్ గారి ఈ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం అటెండ్ అవుతా ఉన్నాం. ఏదేమైనా ఇంత ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ కరాటే ప్రోగ్రామ్ని ఈ రాష్ట్రంలో కాక భారతదేశంలోనే ఈ కరాటేని ప్రతి ఒక్కరు నేర్చుకుంటే ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పేసి మన సుమన్ గారు ఇన్స్పిరేషన్ తీసుకొని మిర్యాలు కాకుండా ఈ తెలంగాణలో మన సైకిల్ ప్రమోట్ చేసేందుకు వారికి అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా క్రీడలు కరాటే మానసికంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే ప్రతి రోజు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి శారీరకంగా ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలంటే బీపీ షుగర్ రావాలంటే అందరూ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన అందరం కూడా ప్రతిరోజు ఎవరైతే ఈ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళందరూ కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సైకిల్
ప్యాంట్లో ఎవరు కాదనకుండా ఇక్కడికి విచ్చేసి ఆడపిల్లలకైతేనేమి పిల్లలకి మగపిల్లలు అందరూ కూడా ధైర్య సాహసంతో విద్య నేర్చుకొని వారు సాహసంగా ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల్ని ధైర్యవంతులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న మాస్టర్లకి ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటూ మీకు నేను వెనకుండాలని వారి ముందు ప్రోత్సహిస్తూ వారి ద్వారా ఇక్కడ మా విరాట ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా కరాటే నేర్పడంలో నైపుణ్యం నేర్పడంలో ముందుగా ఉంటున్న సైదుల్ గారికి మీరు ఇదే విధంగా తాత్కాలికంగా నేర్చుకొని ఈ కరాటే విద్యని మధ్యలో వదిలేదని కూడా తెలియజేసాలనే ఉద్దేశంతో ఉన్నారు. అవన్నింటినీ కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా రోజు ఒక గంట ఈ కరాటే నేర్పించే గురువులకి మీరు ఎంకరేజ్ చేస్తున్న సుమన్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పిల్లలకి ఈ రోజున్న పరిస్థితులలో ఫిజికల్ యాక్టివిటీస్ అంటే కరాటే కానీ గేమ్స్ కానీ ఏ యాక్టివిటీస్ అయినా చాలా 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 అవసరం ఈ పరిస్థితులలో. మనిషి ఆడపిల్లలకు సెల్ఫ్ ప్రొటెక్షన్ కాకుండా మీరందరూ ఒకసారి వినాలి, తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా ఈ సమాజానికి తెలియాలి. ఎప్పుడైతే పిల్లవాడు దేహదారిద్యంగా ఉంటాడో, దేహంగా వాడు బలంగా ఉంటాడు, మానసికంగా బలపడతాడు. ఆ మానసికమైన బలం ఏర్పడినప్పుడే చదువు కూడా అందుతుంది. మీరు ఒకసారి గ్రహించాలి, ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఫారెస్ట్ వాళ్ళని పెంచినట్టు పిల్లలని ఎండ తగలదు, గాలి తగలదు, అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పిల్లలు పెంచుతా ఉన్నారు. ఫారం కూడా ఏ పరిస్థితి ఉంటుందో మనందరికీ తెలుసు. ఫారంలో ఏ జంతువు పెరిగినా, ఏ మనిషి అయినా ఎక్కడ కూడా దేహదారిద్యంగా ఉండదు, అది నామకీయ వాసన పనికొస్తుంది. అలాగే మన పిల్లల్ని ఆ విధంగా తయారు చేయవద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం, అభినందిస్తూ. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు చదువుతో పాటుగా శారీరకంగా బలం ఉండాలి, మానసిక ఉల్లాసంతో ఉత్సాహంగా ఉంటేనే చదువు బాగుంటుంది. ఈనాడు టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రతి ఒక్కరికి సమయం లేని పరిస్థితి ఉంది. దాని కాకుండా విద్యార్థులు చదువులకే ఉంచి క్రమశిక్షణతోని వారి యొక్క ఈ యొక్క కరాటే ద్వారా, అదేవిధంగా క్రీడల ద్వారా, ప్రతి ఒక్క క్రీడల ద్వారా కూడా ఉంటే ఈ యొక్క మానసికంగా మంచిగా ఉండి చదువు కూడా మంచిగా ఉంటుంది. తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి, ఎందుకంటే భవిష్యత్తులో పిల్లలందరినీ కూడా ఓన్లీ చదువే కాదు, అదేవిధంగా ఈ మానసికంగా దృఢంగా ఉండడానికి అన్ని రకాల క్రీడలు ప్రోత్సహించాలని కోరుతూ, ఈ ప్రాంతంలో 24 గంటలు కష్టపడి మరి ఎంత 1000 మంది విద్యార్థులు తయారు చేసిన సుమన్ గారికి ధన్యవాదాలు. రామకృష్ణ చెప్పాల్సిందే కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. గత 25 సంవత్సరాల నుంచి సుమన్ గారి ఆశీస్సులతో మా గురువు గారు నేను ఇదే ప్రాంతంలో 30 సంవత్సరాల క్రితం జెండా పాతి ఈరోజు మిర్యాల సుమారు 36,000 మంది స్టూడెంట్ తయారు చేసిన ఘనత మా గురువు గారికి అవుతుంది. ఎందుకంటే ఓన్లీ నల్లగొండ కాదు, నల్లగొండ, సూర్యాపేట 2-3 జిల్లాలో ఈరోజు మనకు దాదాపు ఒక 600 మంది స్టూడెంట్ పార్టిసిపేట్ చేశారు. అంటే కేవలం చెప్పడమే కాదు, మా సుమన్ గారు ఏ ఆశతోనే ప్రతి ఇంటి నుండి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ కరాటే నేర్చుకోవాలని ఆ రోజు స్కూల్తో మాకు చెప్పారు. ఎంత కష్టమైన, ఎంత ఉదయం సాయంత్రం క్లాసులు చెప్పి ఇప్పటికి ఇంతమంది తయారు చేసిన మా సుమన్ సార్ గారికి ఎప్పుడు రుణపడి ఉండవు, ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. మన శైలి ఆధ్వర్యంలో 27వసారి కరాటే యొక్క కార్యక్రమాలని అందులో మన రెబల్ స్టార్ సుమన్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వేదిక వల్ల పెద్దలు, తల్లిదండ్రులకి, పిల్లలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మనకు కావాల్సింది
ఆత్మధైర్యం, ఏకాగ్రత, ఇవన్నిటికీ ఉపయోగపడేదే ఈ కరాటే అనేది నేను నమ్ముతున్నా. అలాగే సుమనం చూడగానే మనకు ఒకటే గుర్తొస్తుంది, సాక్షాత్తు ఆ అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి ఎట్లా వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి చూపించిన ఎందుకంటే నేను కూడా వెంకటేశ్వర స్వామి అవుతుంది కాబట్టి అన్నయ్యను చూడగానే నాకు గుర్తొచ్చేది ఆ వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చాడు. ఆయన రూపం ఈయన వచ్చి మనకి ఇవన్నీ తీసుకొచ్చి ఈ కార్యక్రమాలను ఎంతో ఓపికతో 2 తెలుగు రాష్ట్రాలలో ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు, అలాగే సినీ ఫీల్డ్లో ఉండి తన వంతుగా ప్రజలకి ఏదైతే మెసేజ్ ఇవ్వాలో ఆ మెసేజ్ ఇస్తున్నదో అతను భాగస్వామ్యందుకు నిజంగా అతని తల్లిదండ్రులకి ఆయనకి మరో జన్మ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తుగా తయారు చేసిన సైదులు గారికి, రామకృష్ణ నాయక్ గారికి అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమనన్నకి, తల్లిదండ్రులకి, పిల్లలకి, వేదిక మీద పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి మనకి సెక్యూరిటీ ఇవ్వాల్సి వచ్చినట్టు పోలీసు అధికారులకి అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మాట్లాడాలంటే మీరు అందరూ చెప్పారు మరి మార్షల్ ఆర్ట్స్ కరాటే అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా దీని బెనిఫిట్ ఉందని. సో నేను ముఖ్యంగా ఏం చేస్తానంటే, నేను చిన్న వయసులో అంటే నాకు 10-11 సంవత్సరాలు ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు కరాటేకి పంపించారు. ఆ వయసులో నాకు ఎందుకు కరాటే దీనివల్ల ఏంటి ఉపయోగించి నేను అనుకున్నాను. కానీ బలవంతంగా నన్ను పంపించారు. దాని తర్వాత కరాటేలో ఉన్న బెనిఫిట్, మార్షల్ ఆర్ట్స్ ఉన్న బెనిఫిట్ నేను తెలుసుకుని ఏంటంటే, మనకి జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నొప్పులు వచ్చినా మనం తట్టుకోవడానికి శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మన శరీరంలో ఉంటుంది, మన మెదడులో ఉంటుంది. అది రావాలంటే మనకి కరాటే, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తే తప్ప మనకి రాదు. ఆ విధంగా చెప్తాను. ఎందుకంటే 47 సంవత్సరాలు అయిపోయి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో దెబ్బలు తిన్నాను. దెబ్బలు తిన్నా నేను వదలలేదు. నేను నా కాలు మీద నిలబడి ఈ రోజు నా రికార్డ్ ఏంటంటే 800 సినిమాలు, 10 భాషలు, 175 సినిమాలు హీరోగా చేశాను. అభిమానులు, నా ప్రొడ్యూసర్లు, నా డైరెక్టర్లు, అన్ని మతాలు, అన్ని కులాలు నాతో పాటు ఉన్నారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా నేను కరాటేలో ఒకటే చెప్తున్నాను, మనకి వేరే బిజినెస్ లో వేరే విషయాల్లో మతం కూడా ఉందో లేమో తెలియదు, కానీ మార్షల్ ఆర్ట్ వాటికి మనకి మతం కూడా అని ఉండకూడదు. మనందరూ ఒకటే ఫ్యామిలీ కింద ఉండాలి, ఒకటే ఫ్రెండ్స్ కింద ఉండాలి. ఇకపోతే ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి మార్షల్ ఆర్ట్స్ గురించి. ముఖ్యంగా మీ అందరూ తెలుసు, ఇక్కడ మహిళలకి రక్షణ లేదు. పోలీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే పిఎస్లో పోలీస్ స్టేషన్లో వాళ్ళకి ఏంటంటే సరైన ఫోర్స్ స్ట్రెంత్ లేదు. కాబట్టి అందరినీ చూసుకోవాలంటే వాళ్ళకి చూడట్లేదు. అప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మన పిల్లలు రక్షణ కావాలంటే మనం వాళ్ళకి మార్షల్ ఆర్ట్ నేర్పించాలి. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మీ పిల్లలకి నేను మార్షల్ ఆర్ట్ నేర్పించారు. అదే మాదిరిగా స్కూల్స్ లో, కాలేజెస్ లో కూడా ఇది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పి, ఎందుకంటే భారతదేశంలో ఎక్కువగా ఈ రేపు మానిస్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి మన తెలంగాణలో స్కూల్స్, కాలేజెస్ లో మార్షల్ ఆర్ట్ కంపల్సరీ చేసి వారంలో 3 సార్లు క్లాస్ పెడితే పిల్లలకి దాని అర్థం తెలుస్తుంది, తల్లిదండ్రులు అర్థం తెలుస్తుంది. మార్షల్ ఆర్ట్ తర్వాత ఏదైనా చేసుకుంటారు. నాకే నా కోరిక. ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి ఆ మంచి పేరు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. ఎంతో మంది ఫ్యామిలీస్ ఉన్నారు. చాలా విషయాలు జరుగుతుంది, కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇది ఒక ఆడదికి సంబంధించిన విషయం. కాబట్టి ఇది ఒకసారి ముఖ్యమంత్రి గారికి చెప్తే మేము వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి స్కూల్స్ లో, కాలేజెస్ లో వారానికి 3 సార్లు అరగంట సేపు కంపల్సరీగా చెయ్యాలి. ఎందుకంటే ముఖ్యంగా మహిళల్ని ఉద్దేశించి నేను చెప్తాను. అదే మాదిరిగా పిల్లలు కూడా ఉన్నారు. బీపీ, షుగర్ దేనికి వస్తుంది అంటే లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకి సరైన ఫుడ్, జంక్ ఫుడ్ తినడం వల్ల వస్తుంది. అంటే ఈ చిన్న వయసులోనే వాళ్ళకి అలాంటి రోగాలు రావాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత రావడం
దానికి ఇంజక్షన్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంత లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ తగ్గాలంటే ఎక్సర్సైజ్ కావాలి. మరి ఏ ఎక్సర్సైజ్ చేయాలి? యోగా చేయాలా, వెయిట్ లిఫ్టింగ్ చేయాలా, పీటీ చేయాలా, ఫిజియోథెరపీ, ఇవన్నీ వచ్చేది ఒకే ఒక ఎక్సర్సైజ్, కరాటే ఎక్సర్సైజ్ వస్తుంది. కాబట్టి మీరందరూ కరాటే నేర్చుకోవాలి. పిల్లలందరూ మీ తల్లిదండ్రులను గౌరవించాలి, మీ గురువులు మీరు గౌరవించాలి. ఎంతో అభిమానం ప్రేమతో మిమ్మల్ని పెంచారు కాబట్టి మీ తల్లిదండ్రులు మీరు మర్చిపోకూడదు. వాళ్ళని లాస్ట్ వరకు ఉండాలి. వాళ్ళకి టెన్షన్ మీరు చూసుకోవాలి. అదే మాదిరిగా తల్లిదండ్రులు ఎంతో టెన్షన్ ఉంటుంది. మీరు స్కూల్ కాలేజీకి వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఏమైందో ఒక 10 నిమిషాలు లేట్ అయితే చాలా వాళ్ళు టెన్షన్ పడతారు. కాబట్టి లేట్ చేయకుండా మీరు కరెక్ట్ టైంకి వచ్చేయండి. ఏ విషయం ఉన్నా మీ తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి. తల్లిదండ్రులు కూడా మీరు టీచర్స్తో మీరు ఇంటరాక్ట్ చేయండి. పిల్లల కోసం మీరు ఏంటంటే టైం ఇచ్చి వాళ్ళకి మాట్లాడి పంపించండి. ఎగ్జామినేషన్ టైంలో వచ్చు, కానీ మిగిలిన టైంలో వాళ్ళని పంపించి వాళ్ళ బాడీని తయారు చేయండి. ఎందుకంటే పాపం పిల్లలకు తెలియదు. 10-11 సంవత్సరాలను పంపించారు. వాడు ఇచ్చిన ఒక గిఫ్ట్, వాడు ఇచ్చిన ఒక వరం, దీన్ని ఈరోజు కూడా నేను కాపాడుతానంటే అది మాట్లాడడం ఒకటే. వేరే ఏది కాదు, ఏ అలవాటు లేదు. అదే మాదిరిగా డ్రగ్స్, ఈరోజు చాలా డ్రగ్స్ పెరిగింది. దానివల్ల ఏమవుతుంది పాపం ఆ పిల్లలు రూపం మారిపోతుంది. మందు తాగడం వల్ల లివర్ పోతుంది, డ్రగ్స్ తీసుకోవడం వల్ల రూపం మారిపోతుంది. మీ తల్లిదండ్రులు అంత మంచి రూపం మీకు ఇచ్చి మిమ్మల్ని పెంచుతారు. మీరు ఇలా ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రేని కొద్దు, నువ్వు హద్దు. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కళ్ళల్లో మెరుపు మెరవాలి, కారు చీకట్లో దారి వెతకాలి. గాలి బాణల్లో ఉరుమై సాగాలి, తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు.
శుభమవుతా రాసిక పోసిన కలలన్నీ పోసిని నిండా నింపిస్తా చేతులు సాచిన స్నేహంగా ముట్టుకున్నావా మువ్వ అవుతుంది, పట్టుకున్నావా పాటే అవుతుంది, అల్లుకున్నావా చల్లే అవుతుంది, హత్తుకున్నావా బెల్లు అవుతుంది. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కన్నులలో దాగిల్లే నిలలో ఏకమే నా ఊపిరితో మంత్రం చేస్తా ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని, ఓడిపోవద్దు రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు నిధి హద్దు. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కళ్ళల్లో మెరుపు మెరవాలి, కారు చీకట్లో దారి వెతకాలి, గాలి బాణల్లో ఉరుమై సాగాలి, తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కళ్ళల్లో మెరుపు మెరవాలి, కారు చీకట్లో దారి వెతకాలి, గాలి బాణల్లో ఉరుమై సాగాలి, తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు.